గుడ్ మార్నింగ్. ఇక ప్రధాన పత్రికల్లో హెడ్లైన్స్ ఒకసారి చూస్తే ముందుగా అన్ని పత్రికలు కూడా టీడీపీ ఈ రోజు నుంచి నిర్వహించనున్న మహానాడు ఐటెంకే ప్రాధాన్యత ఇచ్చాయి. గండిపేటలో 34వ మహానాడుకు పార్టీ సిద్ధమైందని 30,000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలిపాయి. పలు తీర్మానాలపై చర్చ జరుగుతుందని జాతీయ పార్టీగా అవతరించేందుకు ప్లాన్ రూపొందిస్తోందని పేర్కొంది. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూస్తే నా అణువణువు మీకోసమే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాసిన బహిరంగ లేఖను ఈనాడు బ్యానర్గా ఇచ్చింది. పేదలకు రైతులకు సాధికారతతోనే వృద్ధికి అర్థం ఉందని మోడీ అభిప్రాయపడినట్లు తెలిపింది. ఏడాదిలో ఎంతో సాధించామని ఇంకా చేయాల్సింది చాలా ఉందని ప్రధాని అన్నట్లు పేర్కొంది. ఇక వైద్య విద్యకు ప్రైవేట్ కాలేజీలు నిర్వహించనున్న పరీక్షపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసిన ఐటమ్ని ఈనాడు మొదటి పేజీలో సింగిల్ కాలంగా ఇచ్చింది. ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూనే రూపొందిస్తోందని, కౌన్సిలింగ్ బాధ్యతలు కూడా జేఎన్టీయూనే చేపడుతుందని టీ సర్కార్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల విలువను పెంచనున్నట్లు ఈనాడు ఏపీ ఎడిషన్ మొదటి పేజీలో ఐటమ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఏపీ నిట్కు కేంద్రం 480 సీట్లు కేటాయించిందని ఈనాడు మొదటి పేజ్ ఐటమ్ ఇచ్చింది. స్విట్జర్లాండ్ ఖాతాలో మరో 4 భారతీయ నల్లకుబేర్ల పేర్లు వెల్లడైనట్లు ఈనాడు బాటం ఐటమ్ ఇచ్చింది. జాబితాలో ఎస్ బిర్లాతో పాటు గుర్జీత్ సింగ్ కొచర్, ఢిల్లీకి చెందిన మహిళా పారిశ్రామికవేత్త రితికా శర్మ, ముంబైకి చెందిన సయీద్ మహమ్మద్ మసూద్, చాద్ కౌజర్ మహమ్మద్ మసూద్ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే పేదలకు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 1,00,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినట్లు సాక్షి తెలంగాణ ఎడిషన్లో బాటం ఐటమ్ ఇచ్చింది. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే ఎండ తీవ్రత, వడగాడ్పులకు పక్షులు మృతి చెందుతున్నాయంటూ సాక్షి ఏపీ ఎడిషన్ టాప్ ఐటమ్ ఇచ్చింది. బ్రీడింగ్ నెస్టింగ్ సీజన్ పక్షులకు కష్టకాలమని, ఆహారం నీరు దొరక్క 100 మైళ్ళు పక్షులు వలస వెళ్తున్నాయని తెలిపింది. గబ్బిలాలు, కబోది పక్షులు కూడా ఆఖరికి నేలరాలుతున్నట్టు పేర్కొంది. టీడీపీ గండిపేటలో నిర్వహించనున్న మహానాడుకు సాక్షి పత్రిక రాకుండా నిషేధం విధించినట్లు ఆ పత్రిక మొదటి పేజీలో ఓ ఐటమ్ ఇచ్చింది. గతంలో అధికారిక కార్యక్రమాలకు కూడా సాక్షి పత్రికను దూరం పెట్టారని, అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యంతో అనుమతించారని తెలిపింది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే హుస్సేన్ సాగర్ను ఎండగొట్టొద్దంటూ జీహెచ్ఎంసీని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు సాక్షి మొదటి పేజీలో ఫోటో ఇండికేషన్ ఇచ్చింది. నాలాల మరమ్మతుకే పరిమితం కావాలని, అవసరమైన నీటినే విడుదల చేయాలని స్పష్టం చేసినట్లు చెప్పింది. ఇక గొంతెత్తి పాడిన వాళ్ళ గొంతు కోశారంటూ తెలంగాణ సర్కార్పై కళాకారులు విరుచుకుపడిన ఐటమ్ని సాక్షి మొదటి పేజీలో ఫోటో ఇండికేషన్ ఇచ్చింది. గజ్జె కట్టిన వారికి అన్యాయం చేశారని, కళాకారులు కాని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ కళాకారులు నిరసన ధూమ్ధాంలో గర్జించినట్లు తెలిపింది. కొత్తగా ఉద్యోగాలు పొందిన 550 మందిలో 200 మంది నకిలీలేలని, ఈ విషయాన్ని నిరూపిస్తామని సవాల్ చేసినట్లు పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే మంత్రి అల్లుడి మైనింగ్ గిల్లుడు అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. 350 కోట్ల రూపాయల విలువైన లాటరైట్ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు, అక్రమాలపై విచారణ నోటీసులు నిలిపివేసేందుకు పంచాయతీరాజ్ అధికారులపై మంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక చూసినట్లయితే ఎంత ఖర్చు అయినా సరే ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు కట్టి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. హైదరాబాద్, వరంగల్ వెంటనే నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మాటలు బంద్, ఇక పనులు జరగాలంటూ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ 2వ పేజీలో ఓ ఐటమ్ ఇచ్చింది. నిర్లక్ష్యం చేస్తే చేయి దాటిపోతుందని, ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. ఇక మన తెలంగాణ చూసినట్లయితే కూరగాయల ధరలు మండిపోతున్నాయంటూ మన తెలంగాణ బాటంలో స్పెషల్ ఐటమ్ ఇచ్చింది. టమోటా ధరలు 4 రోజుల్లోనే 2 రెట్లు పెరిగాయని, ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయని తెలిపింది. ఇలా అయితే ఎలా కొంటాం, ఎలా తింటామంటూ ప్రజలు వాపోతున్నట్లు పత్రిక పేర్కొంది. ఇక విశాలాంధ్ర పత్రిక చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాల జాతీయ సదస్సు నిర్ణయించినట్లు విశాలాంధ్ర టాప్లో ఐటమ్ ఇచ్చింది. ఇక ఎంసెట్పై ఏపీ తెలంగాణ ఉమ్మడి కమిటీ వేసిందంటూ విశాలాంధ్ర మొదటి పేజ్ ఐటమ్ ఇచ్చింది. ఒక్కో రాష్ట్రం నుంచి 4 సభ్యులు ఉన్నట్లుగా ఈ వార్తలో పేర్కొంది. ఇక దేశాభివృద్ధికి పల్లె ప్రాణం అంటూ మోడీ చెప్పిన ఐటమ్ను విశాలాంధ్ర బ్యానర్గా ఇచ్చింది. వ్యవసాయానికి కొత్త శక్తి కావాలని, రైతుల ఆధునిక సాంకేతికతను అనుసరించాలంటూ ప్రధాని సూచించినట్లు తెలిపింది. ఇక ప్రజాశక్తి పత్రిక చూసినట్లయితే ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్లో మాయ చేశారంటూ ప్రజాశక్తి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. రైతుల వాటాకు మాస్టర్ ప్లాన్లో చోటు దక్కలేదని,
కృష్ణా జిల్లాను కూడా కలిపేశారని తెలిపింది. ఇక కోళ్ల పరిశ్రమకు వడదెబ్బ తగిలినట్లు ప్రజాశక్తి బాటమైటం ఇచ్చింది. రోజుకు 27,000 కోళ్లు మృతి చెందుతున్నట్లు, గుడ్ల ఉత్పత్తి తగ్గినట్లు తెలిపింది. ఇక నవ తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ సర్కార్ నిర్మించాలనుకుంటున్న కొత్త సచివాలయానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయంటూ నవ తెలంగాణ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. రక్షణ శాఖ స్థలం కేటాయింపులో మరింత జాప్యం తప్పదని జింకానా ప్రాంతంపై విమానయాన సంస్థ ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లో వార్తలు. అన్ని పత్రికలు కూడా ఈ రోజు నుంచి జరగనున్న మహానాడు ఐటమ్కే ప్రాధాన్యత ఇచ్చాయి. గండిపేటలో 34వ మహానాడుకు గండిపేట సిద్ధమైందని చెప్పి 30,000 ప్రతినిధులు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. మొత్తం మీద 35 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, టీడీపీ ఆశయ సాధన దిశగా చేరుకుంది ఎంతవరకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.